ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారి యొక్క పరిపాలన అనేది సక్రమంగా లేనటువంటి సమయంలో తెలంగాణ ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేసినటువంటి సందర్భాలు చాలా చూసినాం. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులపైన కావచ్చు, మా జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య గారు కావచ్చు, వారి మాట్లాడినటువంటి మాటలను అన్నింటిని కూడా వక్రించేటువంటి ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజలకు బీజేపీని దూరం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం తెలంగాణకు చేసింది ఏం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది. తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే యువత ఉన్నారో బలిదానాలకు ప్రధానమైనటువంటి నిందితులు ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ. అందరూ కూడా తెలుసు. ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం వాళ్ళు చెప్పింది చేసింది ఏది లేదు కాబట్టే ఈరోజు బీజేపీని ఒక బూచిగా ఎక్కడ బీజేపీ యొక్క గ్రాఫ్ పెరుగుతుందని ఒక ఉద్దేశంతో బీజేపీని ఏ రకంగా కార్నర్ చేయాలని ఒక ఆలోచనతోని ఏదో ఒక చిన్న పాయింట్ని తీసుకొని ఈరోజు బీజేపీని తేజస్వి సూర్య గారిని ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఒక మాట సేవల్ల గారు, నేను ఒక తెలంగాణ బిడ్డగా తేజస్వి సూర్య మాటల్ని ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ని విభజించినట్లు తెలంగాణ ఆంధ్రాని విభజించిన అనే మాటని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. అది మీరు దీని విషయంలో నేను డిబేట్ చేయదలుచుకుంటున్నాను. నేనేమంటున్నాను, తెలంగాణ పీస్ఫుల్ గా వచ్చిందా మనకు? మీరు చెప్పండి. చాలా ఎంతమంది పోరాటాల వల్ల వచ్చింది తెలంగాణ? 1960 ప్రారంభం నుంచి మొదలు పెడితే 2014 వరకు ఎందుకు రాలేదు తెలంగాణ? ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులను నేను అడుగుతా ఉన్నాను. నేను తెలంగాణలో 1200 మంది బలిదానమైనని చెప్పి మీరే చెప్తున్నారు కదా, మరి ఏ విధంగా మరి బలిదానమైరో మీరు చెప్పగలుగుతారా? మరి తెలంగాణ అనేది ఉద్యమాల ద్వారా, ఎంతో మంది బలిదానాల ద్వారా, ఎంతో మంది ప్రాణ త్యాగాల ద్వారా వచ్చిందని చెప్పేసి మా యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయం మాకున్నదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మేము 60 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చోద్యం చూసిందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. నేను అడిగిన క్వశ్చన్ తేజస్వి సూర్య. అవును, ఇదే విషయం చెప్తున్నాను. ఇదే విషయం తేజస్వి సూర్య అన్నటువంటి విషయం ఏంటంటే, ఏదైతే ఆ రోజు ఇండియా పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు ఎంతమంది అయితే బలిదానమయ్యారో, ఎన్ని కష్టాలైతే మనం పడ్డామో, అలాంటి కష్టాలకు కారణం తెలంగాణ రూపంలో కూడా, తెలంగాణ విడిపోతున్నటువంటి సందర్భంలో కూడా అన్ని ఇబ్బందులు తెలంగాణ ప్రజలు పడ్డారని ఒక మూల ఉద్దేశంతో అన్నటువంటి విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? కవరింగ్ కాదండి, కవరింగ్ కాదు. మీరు చూడండి, ఈ రోజు చెప్తున్నాం. నేను ఒకటి విషయం చెప్తాను, మీరు ఇది సూక్ష్మమైనటువంటి విషయం. ఇది మనం ఎంత లోతుగా మనం దీన్ని అర్థం చేసుకుంటే అంత మంచిగా. నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ అనేది విడిపోవడం, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడము ఎట్లా దొంగతనంగా చేసిరానో, లేకపోతే ఆంధ్ర ప్రజలని మోసం చేసిరానో, లేకుంటే ఉన్న ఆస్తులు మొత్తం తెలంగాణ దోచుకుపోయింది అనే విషయం ఎక్కడ కూడా తేజస్వి సూర్య గారు మాట్లాడలేదు. ఎక్కడ కూడా ఏ విధంగా అయితే మీరు అర్థం చేసుకోండి అంటున్నాను. నేను పాకిస్తాను భారత్ విడిపోతున్నప్పుడు ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో, అలాంటి అన్యాయం తెలంగాణ ప్రజలకు జరిగిందనే విషయం ఎందుకు వచ్చిందంటే, అన్ని ప్రాణత్యాగాలు జరిగినాయి మన దగ్గర. మరి ప్రాణత్యాగాలకు నేనేమంటున్నాను, ఎన్ని ప్రాణత్యాగాలు ఎవరు అధికారంలో పోయినాయి మేడం? ఇవన్నీ ఎవరున్నారు ఇన్నేళ్ల పాటు అధికారంలో? మరి 1200 మరి తెలంగాణ ఇచ్చినాం అంటున్నారు కదా, 1960 నుంచి మేము కోరుకుంటున్నాం కదా. మరి ఏం చేసింది సోనియా గాంధీ, ఏం చేసింది ఇందిరాగాంధీ? మరి ఎందుకోసం తెలంగాణను ప్రకటించలేకపోయారు? అప్పటి నుంచి అన్యాయం జరుగుతుంది కదా. మరి వీళ్ళందరూ దోషులే అని చెప్పి తెలంగాణ రాజకీయ నాయకులైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోవాలి అని మేము ఈ యొక్క సందర్భంగా అంటున్నాం. ప్రధానమైనటువంటి దోషులు తెలంగాణని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు, మీరు మంత్రి పదవులో పెట్టుకుంటారు. మరి దేశం కోసము, లేకపోతే ఒక తెలంగాణ కోసము ఆ రోజు సుష్మా స్వరాజ్ లాంటి ఒక వ్యక్తిని భారతీయ జనతా పార్టీ నుంచి మేము మద్దతు తెలిపినాం. మీకు తెలుసు మేడం, డిసెంబర్ 9వ తేదీన 2009 మనమందరం కూడా విద్యార్థులు ఉన్నాం. తెలంగాణ ప్రకటించినట్టే ప్రకటించి చిదంబరం ద్వారా మళ్ళీ 23 తారీఖు వెనక్కి తీసుకున్నారు. ప్రధాన దోషులు మీ దాంట్లోనే ఉన్నారు కదా. ఆ రోజు మనం అందరం రోడ్ల మీదకి వచ్చినాం. ఆ రోజు బీజేపీ సుష్మా స్వరాజ్ గారు ముందరకు వచ్చినారు. మరి అలాంటి వ్యక్తుల ద్వారా ఈ రోజు తెలంగాణ వచ్చింది అంటే, ఆ రోజు నీరు గార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు దానం నాగేందర్ లాంటి వాళ్ళు మన యొక్క తెలంగాణకు అడ్డు కట్టేశారు. ఎవరున్నారు అక్కడంతా కూడా? అంటే ఏం చెప్తున్నాం అంటే, మేము తేజస్వి సూర్య విషయంలో మేమేంటంటే ఈలోరో మేము పొలిమోరులకు రానియము, తెలంగాణకు రానియమని చెప్పేసి ఎవరైతే ములాఖాత్ పుచ్చుకుంటారో అలాంటి వ్యక్తులకు అంటున్నాం. ఫస్ట్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, మీ మంత్రిమండలిలో ఉన్నటువంటి వ్యక్తులని, మీ ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులని, వాళ్ళని కాలరు పట్టుకొని మీ యొక్క పార్టీ నుంచి గెంటేసిన తర్వాతనే మీరు మమ్మల్ని అడగండి అని మేము అడుగుతున్నాం. ఎందుకు సిపిఎంతో మీరు అంత ములాఖతున్నారు? ఎందుకు ఈ ఎంఐఎం పార్టీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మేము వ్యతిరేకం అన్నటువంటి వ్యక్తులతోని చెట్టాపట్టలు వేసుకొని మీ యొక్క మంత్రులు తిరుగుతున్నారు, మీ యొక్క ముఖ్యమంత్రి తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తులను మీకు అడిగే దమ్ము లేదా? ఈరోజు ఒక చిన్న విషయం నేను ఎందుకు అంటున్నా అంటే, అవును బరాబర్ చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం రావడానికి 60 ఏళ్ల పాటు కాలయాప చేయడానికి మేము తప్పుపడతా ఉన్నాం.
తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ఉద్యమకారులని బలి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేను తప్పుపడతాను. ఎందుకు పార్టీల సంగతి పక్కన పెడదాం. ఎంత కొంత శాతం? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ వర్డ్స్ ని. ఎవరిని పాకిస్తాన్ అన్నట్లు ఇక్కడ, ఎవరిని ఇండియా అన్నట్లు, అది సూటిగా చెప్పండి. నేనేమంటున్నాను మేడం, కొంతమంది మ్యానిపులేట్ అవుతా ఉంటారు, మీకు అందరు కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు అదే యూనివర్సిటీలో తేజస్వి సూర్య గారికి మద్దతు తెలుపుతూ కార్యక్రమాలు చేశారు. మరి నేను ఏమంటుంటే మీడియా పాయింట్లో మనం ఆలోచించుకునేటువంటివి మనము ఏ యొక్క సామాన్యమైనటువంటి తెలంగాణ ప్రజలు ఎవరైనా వ్యతిరేకించినట్టు సందర్భం ఎక్కడ కనిపించిందో తెలంగాణ రాష్ట్రంలో? ఎక్కడ కూడా కనిపించలేదు. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా దొంగ పార్టీలే, రెండు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పార్టీ. బీజేపీకి వస్తున్నటువంటి ఆదరణను ఓర్చుకోలేక, బీజేపీకి ప్రజలల్లో మద్దతు పెరుగుతున్నటువంటి విధానాన్ని ఓర్చుకోలేక ఎక్కడనో ఒక దగ్గర డ్యామేజ్ చేయాలని చెప్పేసి మళ్ళా తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని రాజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు మేము ఒకటి చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలందరూ కూడా అమాయకులు గారు. 100% మీరు ఏదైతే చిప్ పాలిటిక్స్ చేస్తున్నారో, ఏదో కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారో, అలాంటి రాజకీయాలకు అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. తేజస్వి సూర్య గారు చెప్పినటువంటి విషయాలని మీరు మైక్రో లెవెల్లో కొద్దిగా ఆలోచించి దాంట్లో మూల అర్థం ఏందనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఎటువంటి తప్పు లేదు. అక్కడ అట్లా పాకిస్తానో లేకుంటే ఇండియానో ఇది అన్యాయం అని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడలేదు. సెల్ఫ్ గోల్ చేసుకోలేదు, తప్పు లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఆగిపోయినారు? ఎందుకు రాలేదు? తెలంగాణకు రావడానికి ఎందుకు? నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను. రాజకీయ నాయకులలో సర్వసాధారణంగా అనేకమైనటువంటి షెడ్యూల్ జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ఎవరైతే ఆ నాయకులు ఎవరు మాట్లాడిరో నాకు తెలియదు, నేను ఎక్కడ కూడా చూడలేదు. మరి ఆయన రాజకీయాలు చేస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తారో అర్థమవుతలేదు. వీళ్ళ పార్టీలో ఇప్పటి వరకు షెడ్యూల్ అయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఒక్కటి కూడా షెడ్యూల్ క్యాన్సిల్ కాలేదా చెప్పండి? 100% అయి ఉంటది. అరే మన ఇద్దరం కలుద్దాం అనుకున్నటువంటి విషయాలలో 100% వస్తారండి. ఇది భారతదేశం, ఇది వాళ్ళ అయ్యా జాగిర్ కాదు, ఇది వాళ్ళు సంపాదించింది కాదు. ఇది ఈ యొక్క రాష్ట్రము విడిపోవడంలో, ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ సాధించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయడంలో 100% మార్కులు వేయాల్సినటువంటి పార్టీ